పార్టీలు కూడా గతం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు రూలింగ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎప్పుడు అధికారంలో రాలేదు ఈ రాష్ట్రంలో. సో ఈరోజు గ్రామాలలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ తరుణంలో సర్పంచులుగా పోటీ చేసిండ్రు, వార్డు మెంబర్లుగా పోటీలు చేసిండ్రు. ఈరోజు వారికి బీజేపీ ఎవరైతే మద్దతు నిలబడ్డారో కార్యకర్తలు వాళ్ళకి మద్దతు చేసింది భారతీయ జనతా పార్టీ. అటువంటి వాళ్ళు చాలామంది గెలిచింది. అలా వార్డు మెంబర్లు గెలిచిండ్రు, సర్పంచులు గెలిచిండ్రు, ఉప సర్పంచులు గెలిచిండ్రు. మేము సపోర్ట్ చేస్తే కూడా వేరే న్యూట్రల్ చాలామంది ఏమంటారు ఇండిపెండెంట్స్ గెలిచిండ్రు. అట్లా ప్రతి గ్రామంలో ఇలా క్యాడర్ ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీకి. ఓడిపోయినా కూడా 10 ఓట్లతో ఓడిపోయిన, 2 ఓట్లతో ఓడిపోయిన, 1 ఓటుతో ఓడిపోయిన, 30 ఓట్లతో ఓడిపోయిన. ప్రతి గ్రామంలో కూడా ఇలా క్యాడర్ ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీకి. ఓడిపోయినామనేటటువంటి లేకుండా మేము గెలవాలనే స్ఫూర్తితో ఇలా పనిచేస్తే కార్యకర్తలు సిద్ధమైనరు. సో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా స్థానిక సంస్థల్లో పుంజుకున్నదనేటటువంటి మాట పచ్చి నిజం.